హలో వివర్స్, నేను మీ దేశ మిత్రమైన లంకేష్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనం ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి, అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనం చెప్పిన విధంగానే ఈ నెల చివరి వారంలో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడనం వచ్చేసి ఎక్కడ తీరాన్ని దాటుతుంది, ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న పై మ్యాప్ చిత్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్నా, కొన్ని భాగాల్లో ఆకాశం మేఘావృతమై, కొన్ని భాగాల్లో ఎండ తీవ్రత ఉన్నా, కాసేపు ఎండ కాసేపు మబ్బులు అనేది ఏర్పడటం జరుగుతుంది. కానీ ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి ఈరోజు వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే, తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో కృష్ణా, గుంటూరు, విజయవాడ, బాపట్ల, ఏలూరు, ప్రకాశం, అలాగే ఈస్ట్ గోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ ఈ జిల్లాలో మనకి సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి, వరంగల్, కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఈరోజు సాయంకాలం సమయంలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అంటే, మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉంటుంది. కొన్ని భాగాల్లో ఆకాశం మేఘావృతమై మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం గత వీడియోలో చెప్పిన విధంగానే మనకి బంగాళాఖాతంలో ఈ నెల 30వ తేదీన అల్పపీడనం అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం వచ్చేసి మనకి ఒడిస్సా అలాగే ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా అందిస్తాను. మధ్యాంధ్ర జిల్లా వంటి కృష్ణా, గుంటూరు, విజయవాడ, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో మనకి ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి కొన్ని చోట్ల మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లా అండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం, చింతలవలస, చోడవరం, నర్సీపట్నం, అరకు వ్యాలీ, అలాగే భీమవరం, నరసాపురం, మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఈ అల్పపీడన ప్రభావం వల్ల కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, మెదక్ ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రాయలసీమ జిల్లాలో మనకి ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు అనేవి ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రానికి పరిమితం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి తక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి ఈ వర్షాలు 30, 31, 1, 2, 3, 4, 5 తేదీల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి. అలాగే రేపు ఎల్లుండి కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతాయి. కానీ ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి 29 అర్ధరాత్రి నుంచి వర్షాలు మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి కూడా ప్రతిరోజు కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. అలాగే మనకి ఎక్కడెక్కడ వాయుగుండాలు, తుఫాన్లు అనేవి ఏర్పడతాయి, ఎక్కడ తీరాన్ని దాటి మనకి భారీ వర్షాలు అనేవి నమోదవుతాయి అన్న దాని గురించి రానున్న రోజుల్లో ఇంకా మనకి సీజన్ అనేది మొదలవుతుంది కాబట్టి తుఫాన్లు అనేవి ఏర్పడతాయి. కాస్త జాగ్రత్త అనేది ప్రజలు, రైతులు గ్రహించండి. అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే రానున్న రోజుల్లో తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే గత 2 రోజుల నుంచి మనకి వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదయ్యాయి. కానీ వర్షాలు పడే చోట్ల భారీగానే నమోదయ్యాయి. కానీ ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి అన్ని భాగాల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.